గ్రామాలలో ఎక్కువ మంది రామయ్య గారిని సంతృప్తిపరచటం తమ అదృష్టంగా భావించేవారు. వారి ముఖారవిందం అటువంటిది. మరి ప్రజల హృదయాల్లో రాములయ్య గారిది ఏదో ఒక కళాకారుని స్థానం కాదు, ఆధ్యాత్మిక గురుస్థానం క్రమక్రమంగా ఏర్పడింది. నేను ఎవరికి గురువును కాను అని ఆయన చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలందరూ రాములయ్య గారిని తమ గురువుగా భావించుకునేవారు, గౌరవించేవారు. ఆ విధంగా క్రమంగా శిష్యగణం ఏర్పడుతూ వచ్చింది. హరికథలకు ఆహ్వానించిన సమీప గ్రామాల వారు హరికథ ముగిసిన తర్వాత ఆ రాత్రి ఆ సోదరులకు ఆ ఊళ్ళోనే పడుకోవడానికి వసతి ఏర్పరిచేవారు. వేకోజామునే మేల్కొని ఎద్దుల బండి మీద వారిని మంగనూరు గ్రామానికి తెచ్చి అక్కడ దిగబెట్టి వెళ్ళేవారు. ఎందుకంటే రాత్రిపూట హరికథలు మామూలుగా 9 గంటల నుంచి 12 గంటల దాకా కొనసాగేవి, ఒక్కొక్కసారి 1 గంట దాకా. మరి ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళరు కదా, అంటే మా ఊరికి మళ్ళీ తిరిగి రాలేరు కదా, అందుకని అక్కడనే పడుకోవడానికి వసతి వారికి ఏర్పరిచేవారు. పొద్దున్నే ఇక్కడికి పంపించేవారు. ఒక్కసారి విన్న హరికథనే వారు మళ్ళీ చెప్పినప్పటికి కూడా కొత్త రకంగా ఉండేదట. అంటే కొత్త కొత్త విశేషాలు అందులో జోడించి మరి వారు ఆహ్లాదకరంగా ఉండేటట్టు చెప్పేవారు. ఎక్కడ ఆసక్తి అనేటటువంటిది తప్పిపోకుండా నిరాశ కలిగేటట్టుగా మాత్రం ఉండేది కాదు. ఆహ్వానించేవారు లేరని కాదు, కానీ కొంతకాలం తర్వాత రాములయ్య గారు ప్రతిరోజు 3 గంటలు ఈ విధంగా హరికథ చెప్పటం అనేది చాలా శ్రమ అవుతుంది అని ఏం చేశారు, వారానికి 3 రోజులు మాత్రమే చెప్పేవారు. ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు వేరే గ్రామాలలో ఉండడం రాత్రిళ్ళు వారి శ్రీమతికి బాగా అనిపించిందో లేదో మరి తెలియదు. హరికథలు కొంత తగ్గించిన తర్వాత రాములయ్య గారు భజన కీర్తనలు రాయటం మొదలుపెట్టారు. ఎక్కువగా పిల్లలకు పెద్దలకు వాటిని నేర్పుతూ ఉండేవారు. మా ఊళ్ళో హనుమదాలయంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భజనలు చేయిస్తూ గడిపేవారు. ఎక్కువగా ఆ తెల్లవారులు చేసే భజనలు కూర్చొని చెప్పేవే అనుకొనడానికి వీల్లేదు. ఎగురుతూ దూకుతూ ఉండేటటువంటి, గుండ్రంగా తిరుగుతూ ఇట్లాంటి భజనలు ఉండేవి. Mandaya